సూర్యాయ నమః సూర్యాయ నమః గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులరా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా సూర్య భగవానుడి యొక్క దివ్య చరిత్రని గత 5 రోజుల నుంచి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున 5వ భాగంలో వేడిని తట్టుకోలేక సంజ్ఞాదేవి తన నీడని తన రూపంలోకి మార్చి, ఛాయగా మార్చి సూర్య భగవానుడి దగ్గర ఉంచి తాను తన పిల్లలను కూడా అక్కడనే ఉంచి వెళ్ళిపోయింది. 3 పిల్లలు. ఆ తర్వాత ఛాయాదేవికి కూడా మరొక 3 పిల్లలు పుట్టారు. ఛాయాదేవి మాత్సర్యంతో తన సవతి బిడ్డలని తక్కువ చూపు చూస్తూ తన పిల్లలకు కూడా ఉద్బోధించింది అని చెప్పుకున్నాం. తల్లి ఛాయాదేవి యొక్క ప్రబోధం ఆమె పిల్లల్లో గణనీయమైన మార్పు తెచ్చింది. మంచి మాటలు ఎక్కటం కష్టం, చెడు మాటలు చాలా తక్కువ సమయంలో, తక్కువ కాలంలో బుర్రకెక్కుతాయి. వాళ్ళు సంజ్ఞాదేవి సంతానానికి దూరంగా ఉండడం మొదలుపెట్టారు. ముందుగా ఆడపిల్లలైనటువంటి యమి, తపతి. యమి అంటే యమున. అభిప్రాయ భేదాలకి అంకురారోపణ చేశారు. ఆడపిల్లలు అనకూడదు, కొన్ని చోట్ల నిప్పు పెడుతూ ఉంటారు. అందరినీ అనకూడదండి. మహాపతివ్రతామ తల్లులున్న దేశం మంది. మగవాళ్ళలో కూడా ఉంటారు, శకుని చెప్పుకుంటాం కదా మనం. ఆడవాళ్లలో కూడా ఉంటారు. తల్లి మాటలను పూర్తిగా నమ్మినటువంటి ఆ తపతి యమునాదేవి పట్ల ఇన్నాళ్ళు ఉన్న ప్రేమను ద్వేషంగా మార్చేసుకుంది. రోజులు గడిచే కొద్దీ ఛాయాదేవిలో సంజ్ఞాదేవి బిడ్డల పట్ల ద్వేషం కొద్ది కొద్దిగా పెరిగి వటవృక్షం అంతా అయిపోయింది. అయితే తమ తల్లి అనుకుంటున్నారు ఛాయాదేవి సంతానం, సంజ్ఞాదేవి సంతానం ఆమెని. ఎందుకంటే తల్లి పోలికల్లోనే ఉంది, వాళ్ళకి తెలియదు ఇవన్నీ. అయితే తల్లిలో కనిపిస్తున్నటువంటి మార్పు ఏదైతే ఉందో అది వైవస్వతుణ్ణి, యముడిని ఆశ్చర్యంలో పడేసింది, బాధకు కూడా గురి చేసింది. తల్లి తమ 3 చూస్తున్న విధానం ఒక రకంగా ఉంది, మరొక 3 పిల్లల్ని చూసే విధానం వేరుగా ఉంది. ఏమీ కూడా అమితంగా బాధపడటం మొదలుపెట్టింది. 3 తమలో తాము కుమిలిపోతూ ఉన్నారు. ఒకరోజు వాళ్ళు అనుకున్నారు, అమ్మ మనల్ని సరిగ్గా చూడటం లేదు, శనిని, సావర్ణిని, తపతిని ప్రత్యేకంగా చూసుకుంటోంది. అమ్మలో వచ్చిన మార్పు మన మనస్సులకు బాధ పెడుతోంది. ఈ విషయం నాన్నకు చెప్పేసేయాలి అని యముడు ఆవేశంగా అన్నాడు. అయితే
అమ్మ మంచిది కాదు అనే విషయం నాన్నకు చెప్పడం తప్పు కదా. తమ్ముడు అని వైవస్వతుడు యముడి యొక్క భుజం మీద చేయి వేస్తూ అనునయించాడు. తప్పెందుకు అవుతుంది అన్నయ్య? తప్పు చేసే వాళ్ళ గురించి పెద్దవాళ్ళకి చెప్పడం తప్పు కాదు కదా. ధర్మం తప్పి ప్రవర్తించే వాళ్ళని వదిలిపెట్టచ్చా? తల్లి అయినా తండ్రి అయినా సరే అంతే. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఇది యముడి మాట. ఎందుకని రేపు ఆయన సమవర్తి కాబోతున్నాడు, యమలోకానికి ఆధిపత్యం వహించబోతున్నాడు, దక్షిణ దిక్కుకు ఆధిపత్యం వహించబోతున్నాడు. అప్పుడు వైవస్వతుడు అన్నాడు, నాయన యమ, ఈ మధ్య నువ్వు ధర్మం గురించి చాలా ఎక్కువగా బాగా చెబుతున్నావయ్యా అన్న. అవునన్నయ్య, మీకు గుర్తుందో లేదో, మన తమ్ముడు శని జన్మించినప్పటి నుంచి అమ్మ మారిపోయింది. శని ఛాయాదేవి పెద్ద కొడుకు, సావర్ణి పుట్టిన తర్వాత ఇంకొంచెం, తపతి పుట్టిన తర్వాత మరికొంచెం, ఆ ముగ్గురు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా మారిపోయింది మన అమ్మ అన్నాడు. ఏమో ఏమన్నయ్యా, నేనైతే గమనించలేదు అంది ఏమి. నేను కూడా అన్నాడు వైవస్వతుడు. కానీ నువ్వెలా గమనించగలిగావు నాకు అర్థం కావటం లేదురా అన్నాడు వైవస్వతుడు. అన్నయ్య, ఎలా గమనించానంటే, అమ్మ కళ్ళను చూసి ఆ తపతిని సావర్ణిని శనిని చూస్తున్నప్పుడు అమ్మ కళ్ళు దీప కళికల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి, మనల్ని చూసినప్పుడు అగ్నిగోళాల్లాగా మెరుస్తున్నాయి అన్నాడు యమధర్మరాజు. అమ్మ కళ్ళల్లో నాకు మన పట్ల ద్వేషమే కనిపిస్తోంది, ఒక్క పిసరంత కూడా ప్రేమ కనపట్టదు. ఇప్పుడు అమ్మ మాటల్లో కూడా మన పట్ల అయిష్టత స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఆ ముగ్గురికి ఏం చెప్పిందో వాళ్ళు కూడా పూర్వంలాగా ఉండటం లేదు మనతోటి. వాళ్ళు ముగ్గురు ఒక జొట్టు అయిపోయారు. మన అమ్మ ఎందుకు ఇలా అయిపోయింది అన్నయ్య? ఏమీ వైవస్వతుడిని అడిగింది అమాయకంగా. ఆలోచిస్తుంటే నాకు కూడా ఈ విషయం నిజమేననిపిస్తోంది. నేను కంట కనపడితే చాలు కసురుకుంటోంది అన్నది. ఏమి, బిడ్డలందరినీ సమానంగా చూడటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత కదా, అది ధర్మం కదా. ఈసారి గనక అమ్మ పక్షపాతం చూపించిందా నేను ఊరుకోను. యముడు నిష్కర్షగా వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యముడు ఎప్పుడు ధర్మం ధర్మం అంటూ ఉంటాడు కదా, ఏం చేస్తాడో ఏమో అని వైవస్వతుడు కొంచెం ఆందోళన పడ్డాడు. పెద్ద కొడుకు ఉన్నంత నెమ్మది తర్వాత వాడికి ఉండదు. అందుకనే ధర్మరాజుకున్న అణకువ అవన్నీ ఆ తర్వాత ఉన్నటువంటి భీముడికి లేవు. శని, సావర్ణి, తపతి ఈ ముగ్గురికి బంగారపు గిన్నెల్లో పరమాన్నం పెట్టింది. వాళ్ళు తింటున్నారు. వాళ్ళ దగ్గరగా కూర్చున్నటువంటి ఛాయ వాళ్ళకి కొసరి కొసరి వడ్డించి తినిపిస్తోంది. శని తింటూ వాలుగా ద్వారం వైపు చూసి వాళ్ళ అమ్మ వైపు అదోలకా చూశాడు. ఛాయ ద్వారం వైపు చూసింది. అక్కడ యమున, యముడు, వైవస్వతుడు ముగ్గురు కనపడ్డారు. లోపలికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను వచ్చి పిలిచేదాకా ఉద్యానవనంలోనే ఉండండి, అక్కడే ఆడుకోండి, పోండి అని కసిరినట్టుగా మాట్లాడింది ఛాయ. ఆకలిగా ఉందమ్మా, క్షీరాన్నం వండావు కదా, మాకు కూడా కాస్త పెట్టమ్మా అని ఏమీ దీనంగా అడిగింది. ఆగు అని గట్టిగా అరిచింది ఛాయ. రావద్దని చెబుతున్నా అయినా వస్తున్నావా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. యమున భయపడుతూ ఆగిపోయింది. యముడికి ఆవేశం తన్నుకొచ్చింది. ముందుకు వెళ్ళి ఏమి పక్కనే నిలబడ్డాడు. సూటిగా ఛాయాదేవి వైపు చూశాడు. అమ్మా, క్షీరాన్నం మాకు కూడా ఇప్పుడే పెట్టాలి అన్నాడు. ఏమా, నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావా? ఛాయాదేవి హోంకరించింది. నీ ఆజ్ఞను కాదమ్మా, అధర్మాన్ని. అధర్మం ఎక్కడున్నా నేను ధిక్కరిస్తాను. తల్లినైనా సరే
నీ పక్షపాత ధోరణి నేను సహించే ప్రసక్తే లేదు. నీ ప్రేమలో, ఆ క్షీరాన్నంలో మాకు కూడా వీళ్ళ ముగ్గురులాగే భాగస్వామ్యం ఉంది, వాటా ఉంది. అప్పుడు యముడు తన అన్నయ్య చెయ్యి, చెల్లెలు చెయ్యి పట్టుకొని ముందుకు అడుగులు వేశాడు. రా అన్నయ్య, రా చెల్లి, ఏం చేస్తుందో చూద్దాం. యముడు ఎప్పుడు ఇంతే అమ్మా, ఆటపాటల్లో కూడా ధర్మం ధర్మం అంటూ మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటాడు అని శని యముడిని ఓరగంటతో చూస్తూ వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేశాడు. ఆమన్నది, మీకు ఇప్పుడు క్షీరాన్నం పెట్టనంటే పెట్టను. శని, సావర్ణి, తపతి ఈ ముగ్గురు తిన్న తర్వాత ఏమైనా మిగిలితే అప్పుడు మీకు నిష్కర్షగా చెప్పేసిందా. సావర్ణి, తపతి తొందరగా తినండి, అంతా మనమే తినేయాలి అని శని ఉత్సాహంగా అన్నాడు. జుర్రుకుంటున్నారు ఆదరా బాదరా. తొందర ఏం లేదు నాయన, నెమ్మదిగా అంతా మీరే తినండి. ఛాయ అమిత శాంతంగా శనీశ్వరుడితో అంటున్నది. యముడు తీక్షణంగా చూస్తున్నాడు ఛాయని. అమ్మా, ఇది అన్యాయం. నువ్వు మమ్మల్ని కూడా వాళ్ళతో సమానంగా చూడాలి. నేను కూడా, మేము ముగ్గురం కూడా నీ కొడుకులమే కదా. అది ధర్మం. నువ్వు వడ్డించకపోతే మేమే తీసుకుంటాం. యముడు తీక్షణంగా చూశాడు ఈ విధంగా మాట్లాడి. ఆగరా, అక్కడే ఆగు. ముందుకు నడవబోయినటువంటి యముడిని చూస్తూ గర్జించింది ఛాయాదేవి. సమానంగా చూడాలా? చూడను, ఏం చేస్తావు? యముడు ఆగ్రహంతో నిప్పులు కక్కుతూ చూస్తూ ఉన్నాడు. ఆవేశంతో ముందుకు వెళ్ళబోతూ కాలు పైకెత్తి తన్నబోయాడు. చూసారా, కాలు పైకెత్తాడు వాళ్ళ అమ్మ మీదకి. తన వైపు కాలు చూపించినటువంటి యముణ్ణి ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది ఛాయ. మరుక్షణం ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓరి యమా, నువ్వు అహంకారివి. నన్ను తన్నడానికి కాలు పైకెత్తావు, ఫలితం అనుభవించు. నీ పాదం తెగి పడిపోగాక, ఆ పాదం క్రిములకు ఆహారం అవుగాక అని ఛాయాదేవి శాపం పెట్టింది. యముడు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అతడి ముఖంలో ఆశ్చర్యం ప్రత్యక్షమవుతోంది. అప్పుడు వైవస్వతుడు, యమి, శని, సావర్ణి, తపతి అగ్నిగోళంలాగా మండిపోతున్నటువంటి ఛాయాదేవి ముఖాన్ని చూసి ఆందోళనతో ఉండిపోయారు. ముందుగా ఆశ్చర్యం నుంచి యముడు తేరుకున్నాడు. అమ్మా, నువ్వు నన్ను శపించావా? యముడి కంఠంలో ఇందాకటి ఆగ్రహం, ఆవేశం రెండూ లేవు. వాటి స్థానాన్ని ఆశ్చర్యము, ఆవేదన ఆక్రమించింది. నీ కొడుకుని, నీ కన్న కొడుకుని నన్ను శపిస్తావా? అవును, శపిస్తాను. నిన్ను సర్వనాశనం చేస్తాను. నువ్వు నా కొడుకు కానే కాదు. నీ ముఖం నాకు చూపించద్దు, పో అన్నదా. కానీ యముడు ఛాయాదేవి ముఖంలోకి నిర్భయంగా చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. తల వాల్చాడు. ఒక్కసారి తన పాదం వైపు చూసుకున్నాడు. మెల్లగా వెనక్కి తిరిగి అవతలకు అడుగులు వేశాడు. వైవస్వతుడు, యమి అప్రయత్నంగా యముణ్ణి అనుసరించారు. ఆగ్రహావేశాలతో ఎగసి పడుతున్నటువంటి ఛాయాదేవి ఆ వక్ష భాగాన్ని ఆమె బిడ్డలు ముగ్గురు భయంగా చూస్తూ ఉన్నారు. చూడండి, ఈ తల్లిపాలే కదా మేము తాగి బతికాము అని. వెంటనే వాళ్ళ ముగ్గురు తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. నిజమాయమ్మా, అమ్మ నిన్ను శపించిందా? నమ్మలేకపోతున్నాను నేను. సరిగా విన్నావా నువ్వు? ఏ తల్లి అయినా తన బిడ్డలను శపించడం అనేది అసంభవం నాయన, అసంభవం అన్నాడు సూర్యభగవానుడు. నిజమే నాన్నగారు, అమ్మా తమ్ముడి యొక్క పాదం తెగిపడి క్రిమికీటకాలకు ఆహారం అవుతుందని శాపం పెట్టింది అని వైవస్వతుడు కూడా చెప్పాడు వినయంగా.
శని తమ్ముడు పుట్టినప్పటి నుంచి అమ్మ మా ముగ్గురిని ఏడిపిస్తూనే ఉంది నాన్న. ఏమీ కన్నీళ్లు పరివర్తం అవుతూ తండ్రికి చెప్పుకుంది. సూర్యుడు కనుబొమ్మలు ముడివేశాడు. ముగ్గురిని కలయ చూశాడు. నాన్నగారు, నా పాదం అంటూ యముడు భయంతో అంటూ ఉన్నాడు. సూర్యుడు యముడు దగ్గరికి నడిచాడు. అతని తల మీద అరచేతిని పెట్టి, భయపడకు నాయనా, సంజ్ఞాదేవి శాపాన్ని నేను ఉపసంహరించలేను. ఆమె శాపం ఫలించినా నీ పాదానికి ప్రమాదం రాకుండా చూసే బాధ్యత నాది అన్న. నీ పాదంలో కొంత మాంసం తెగిపడుతుంది. దాన్ని క్రిమికీటకాలు తింటాయి. సంజ్ఞాదేవి శాపం ఆ విధంగా పరిహరింపబడుతుంది అని సూర్యుడు నచ్చజెప్పాడు కొడుక్కి. నాన్నగారు, ఎంత దయ మీది. యముడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరిగింది. సూర్యుడి ముఖంలోని ప్రశాంతత అంతర్ధానం అయిపోయింది. ఈ విషయం జరిగిన తర్వాత ఆయన వైవస్వతుడి వైపు తిరిగాడు. నాయనా వైవస్వత, మీ అమ్మ మిమ్మల్ని సరిగా చూసుకోవటం లేదా? నాకు యథార్థం చెప్పాలి సుమా అన్నాడు. ఆ పిల్లవాడు అన్నాడు, నిజమే నాన్నగారు. 2 తమ్ముళ్ళు చెల్లి పుట్టిన తర్వాత అమ్మ ఎందుకో పూర్తిగా మారిపోయింది. వాళ్లను చూస్తే చిరునవ్వులు, మమ్మల్ని చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. మాకు చద్దన్నం పెడుతోంది. ఒక్కొక్క రోజు మాకు అన్నం కూడా పెట్టట్లేదు. చూసారా? తపతిని ఎప్పుడూ మెచ్చుకుంటుంది నాన్నగారు, నన్నేమన్నా తిడుతూ ఉంటుంది అని దీనంగా అంది యమున. మాతో కలిసిమెలిసి ఉండొద్దని తమ్ముళ్ళకి చెల్లికి చెబుతూ ఉంటే నేను విన్నాను. మమ్మల్ని చూస్తే చాలు అమ్మ నిప్పులు కక్కుతోంది. ఇందాక శాపం పెట్టి, నువ్వు నా కొడుకు కాదు పో అంది నాన్నగారు అన్నాడు యముడు. చెప్పిస్తాను, నిన్ను సర్వనాశనం చేస్తాను అని అమ్మ అన్నది నాన్న అని వైవస్వతుడు ఆందోళనతో మాట్లాడాడు. నాన్నగారు, అమ్మ నన్ను సర్వనాశనం అంటూ ఉండగానే అగ్నిగోళంలాగా ఎర్రబడుతున్నటువంటి సూర్యుడి యొక్క ముఖాన్ని చూస్తూ మిగతా మాటలు చెప్పకుండా ఆపేశాడు యముడు. సూర్యుడికి ఆగ్రహావేశాలు కట్టలు దించుకుని వేగంగా ఇంట్లోకి వెళ్ళాడు. వైవస్వతుడు, యముడు, యమి ముగ్గురు ముఖముఖాలు చూసుకుంటూ ఆయన వెంట పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందోనని. ఆయన లోపలికి వెళ్ళి, సంజ్ఞ అని సూర్యుడి యొక్క కంఠం ఆకాశంలో ఉరుములాగా వినపడింది. ఆ పిలుపు మందిరం అంతా కూడా ప్రతిధ్వనించింది. అంత పెద్ద కంఠంతో కోపంగా అరిచాడు. ఛాయాదేవి లేచి ఆందోళనగా వచ్చింది. తండ్రిని చూడగానే శని, సావర్ణి, తపతి తల్లి చాటుకు తప్పుకున్నారు. భయపడిపోయారు. ఏమే, యముణ్ణి శపిస్తావా? నీ కొడుకును నువ్వు శపిస్తావా అని నిలదీశాడు సూర్యభగవానుడు. ఆమె ముఖంలోకి కళ్ళల్లోకి తీవ్రంగా చూశాడు ఈ మాటలు నేడు. ఆయన శరీరంలోంచి భయంకరమైన వేడి చుట్టూ వ్యాపిస్తున్నది. సూర్యుడి యొక్క ఆగ్రహ జ్వాల తనని భస్మీపటలం చేస్తుందేమో అన్నంత భయంతో ఛాయాదేవి అప్రయత్నంగా వెనక్కి జరిగింది. నీ కుమారుణ్ణి శపిస్తావా? సూర్యుడు హుంకరిచ్చాడు. మళ్ళా తల్లికి తగిన ప్రవర్తనేనా ఇది? అసలు నువ్వు కన్న తల్లివేనా? చెప్పు. ఛాయాదేవి ఒడుగుతూ ఆయన కళ్ళల్లోకి చూసింది. సూర్యుడి యొక్క విశాల నేత్రాలు నిప్పులతో నిండినటువంటి బంగారపు గిన్నెల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. భయంకరమైన ఆగ్రహ జ్వాలలు ఆ కళ్ళల్లో నుంచి 1000 కిరణాలుగా వాడిగా వేడిగా ఛాయాదేవి కళ్ళల్లోకి దూసుకొని వెళుతుంది. ఛాయాదేవి శరీరం చెమటతో తడిసిపోయింది. భయం వల్ల చెమట వచ్చిందా? కళ్ళల్లో వేడిగా నీళ్లు తిరుగుతుంది. ఆమె శరీరం కంపించిపోతుంది. నువ్వు తల్లివేనా, తల్లివేనా, తల్లివేనా? సూర్యుడు యొక్క అరుపు ఆ గుహలో సింహనాదంలాగా ఛాయాదేవి చెవుల్లో మారుమోగుతూ ఉంది. అప్రయత్నంగా ఆమె పెదవులు కదిలింది.
నేను నేను ఆ ముగ్గురికి తల్లిని కాదు అన్నది. సంజ్ఞ సూర్యుడి యొక్క కంఠంలో ఆశ్చర్యం తొణికిసలాడింది. నన్నేం చేయకండి, నేను మీ భార్య సంజ్ఞను కాదు, నేను ఛాయని, సంజ్ఞాదేవి యొక్క ఛాయని. తన ఛాయ అయినటువంటి నాకు ప్రాణం పోసి సంజ్ఞాదేవి ఇక్కడ ఉంచి ఆమె వెళ్ళిపోయింది, మీ వేడి తట్టుకోలేక. నీడకి వేడి ఏముండదు కదా, అందుకని ఈమె తట్టుకోగలిగింది. సూర్యుడు తన ఆగ్రహాన్ని తనని మర్చిపోయినాడు. ఉప్పెనలాగా కప్పేసినటువంటి ఆశ్చర్యంలో మునిగిపోయి వింటూ ఉన్నాడు ఈ మాటలు. 6 పిల్లలు కూడా కొయ్య బొమ్మల్లాగా నిలబడిపోయారు. ఛాయాదేవి చెబుతోంది, చూశారా ఎలాంటి విషయాలు జరుగుతాయో. అప్పుడు ఏం జరిగింది, ఛాయాదేవి ఏం చెప్పింది, ఈ విశేషాలన్నీ మనకు తెలియాలి అంటే రేపటి వరకు ఆగాలి మనం. అప్పటి వరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. ఎక్కువ మంది కామెంట్ పెట్టట్లా, లైక్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నారు. అలాగే మీరు లైక్ ఇచ్చినప్పుడు హైప్ అనేటువంటి ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ను ప్రెస్ చేస్తే మరింత మందికి ఈ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్కి మంచి వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అక్కునూరి వారికి కూడా ఆనందకరంగా ఉంటుంది, ఇంత శ్రమ తీసుకున్నాను అని మిమ్మల్ని సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.